జయ హో తక్షక. ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన ఆ క్షణం ఇక దగ్గర పడింది. కార్తీకను పరిపూర్ణ సర్పంగా ఎప్పుడెప్పుడు చూస్తానని నా గుండె ఉరకలేస్తోంది. ఆత్రపడకు తామసి. మనం జపించిన ప్రతి మంత్రం, చేసిన ప్రతి యజ్ఞం, వేసిన ప్రతి అడుగు అన్నీ కలిసి మన విజయానికి దారితీస్తున్నాయి. మన నాగజాతికి చేసిన ద్రోహానికి ఆమె కుటుంబం తప్పించుకోలేదు. ధర్మతేజ చేసిన పాపాలు మర్చిపోలేము. మన జాతికి ఎంతో అన్యాయం చేశాడు. మన శక్తులను అణగదొక్కాడు. వారి సొంత రక్తం ద్వారానే వారి అంతం చూడాలి. కార్తీక వారి కూతురు. అదే వారికి శాపమవుతుంది. ఆమె మన మంత్రాలకు పూర్తిగా లోబడిపోయింది తక్షక. నీ పట్టుదల అసాధారణం, అభినందనీయం తామసి. మాదక ద్రవ్యాల నెపంతో కాలకూట విషాన్ని కార్తీక శరీరంలోకి పంపించి పాము టాటూతో తనని బంధించావు. చూడు ఆ పూర్ణచంద్రుణ్ణి. చంద్రుడు పరిపూర్ణంగా వెలిగిన క్షణంలో మన నాగమంత్రం తన పరాకాష్ఠకు చేరుతుంది. ఆ సమయానికి కార్తీకలోని మానవత్వం పూర్తిగా కరిగిపోతుంది. అప్పుడు ఆమె కళ్ళల్లో ప్రేమ ఉండదు, దయ ఉండదు, కేవలం విషమే ఉంటుంది. అవును, ఆమె హృదయం రాయిలా మారుతుంది. మన ఆజ్ఞ తప్ప ఆమెకు ఇంకేం తెలియదు. జయహో తక్షక. మీ మార్గదర్శనం లేకపోతే ఇదంతా అసాధ్యం. నీ అంకిత భావం, నీ నమ్మకమే నీ విజయానికి మూలం తామసి. ఇప్పుడు మనకు మిగిలింది ఒక్క చివరి దశ మాత్రమే. ఏ దశ తక్షక? ఇంకా ఏం చెయ్యాలి? రేపు అర్ధరాత్రి పౌర్ణమి కిరణాలు గదిలోకి పడినప్పుడు మన ఇద్దరం కలిసి చివరి మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రం పూర్తయిన క్షణంలో కార్తీక రూపాంతరం పూర్తవుతుంది. అప్పుడు ఆమె తన కుటుంబం మీదే మొదటి దాడి చేస్తుంది కదా? అది అప్పుడున్న పరిస్థితులను బట్టి కార్తీక తన ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ ఆ కుటుంబంలో అందరూ తన కాటుకు బలయ్యేలోపు నాగమణి మన చేతికొచ్చేలా చేసుకోవాలి. ఆ క్షణం కోసమే ఎంతో ఎదురు చూశాను. వాళ్ళ వినాశనం చూసి సంతోషించాలని తపన పడుతున్నాను. అది కేవలం సంతోషం కాదు, మన నాగజాతికి నీ ద్వారా జరగబోయే న్యాయం. రేపటి రాత్రి అన్నీ మారిపోతాయి. ఆ ఊహే అద్భుతంగా ఉంది. జయహో తక్షక. ఏంటిది? ఇది నిజం కాదు, ఇది నిజం కాదు.
కార్తీక అమ్మా, ఏమైంది? ఏం లేదు పంకజం, పొరపాటున పర్ఫ్యూమ్ అద్దానికి తగిలింది అంతే. ఓ, మీరలా కూర్చోండమ్మా, నేను తీసేస్తాను. రాత్రి ఫోన్లో ఎక్కువసేపు స్నేక్ గేమ్ ఆడాను. ఆడుతూనే నిద్రపోయాను. అందుకే ఇలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నువ్వు బిడ్డను కని ఎవరిని ఉద్ధరించాలని? నువ్వే రేపో మాపో సచ్చేదానివి. లక్ష్మి, బాధతోనో కన్నీళ్లతోనో జరిగిపోయిందన్నీ తలుచుకోకూడదు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది కడుపులో ఉన్న నీ బిడ్డ గురించి. ఇప్పుడు నువ్వెంత సంతోషంగా ఉంటే నీ కడుపులో బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది. కదరా నాన్నా? సరే, నేను చెప్తానులే మీ అమ్మకి. నువ్వు సంతోషంగా ఉండడం లేదని, సరిగ్గా తినడం లేదని, టైంకి టాబ్లెట్లు మింగడం లేదని మావాడు కూడా కంప్లైంట్ చేస్తున్నాడు. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి లక్ష్మి. సరే, పద. ఏంటి మేడం, నాతో అర్జెంటుగా మాట్లాడాలని కబురు పంపించారు? అర్జెంట్ మాత్రమే కాదు, చాలా ఇంపార్టెంట్ విషయం కూడా. ఏమైంది మేడం? ఎన్ని ప్రాబ్లం? ప్రాబ్లమే. ఆ రాణమే నాకు ప్రాబ్లం. మళ్ళీ ఏం చేసింది మేడం? ఆ ఉరిశిక్ష పడ్డ ఖైదీ లక్ష్మి మీద ఎంతో కోపంగా ఉండాల్సిన రాణమ్మ ఉన్నట్టుండి తన మీద విపరీతమైన ప్రేమ చూపిస్తుంది. తనే అన్నం తినిపిస్తుంది, టైంకి మెడిసిన్స్ ఇస్తుంది. ఏదో తన సొంత మనిషిలాగా సేవలు చేస్తూ చాలా కేరింగ్గా చూసుకుంటుంది. దానివల్ల మీకేమైంది? ధర్మతేజ ఆఫీస్లో పనిచేసే అకౌంటెంట్ అండ్ తన అసిస్టెంట్ ఇద్దరిని ఆ లక్ష్మియే చంపింది. పైగా అకౌంటెంట్ భార్యనే ఈ లక్ష్మి. డబ్బు కోసం సొంత భర్తని కిరాతకంగా చంపిందని కోర్టు నమ్మి ఉరిశిక్ష వేసింది. తన ఆఫీస్ స్టాఫ్ని చంపినందుకు కోపంగా ఉండాల్సిన రాణమ్మ ఇలా ప్రేమ చూపిస్తుందంటే నాకెందుకో డౌట్గా ఉంది. ఇందులో డౌట్ పడ్డానికి ఏముంది మేడం? తనకి సంఘసేవ, సమాజ సేవ ఎక్కువని విన్నాను. ప్రెగ్నెన్సీతో ఉన్న అమ్మాయి కాబట్టి అన్నీ మర్చిపోయి కేరింగ్గా చూసుకుంటుందేమో. లేదు, రాణమ్మని మనం తక్కువ అంచనా వేయలేము. అసలు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఆ లక్ష్మి ఏ నేరము చెయ్యలేదని తెలుసుకొని రాణమ్మ అలా సపోర్ట్గా ఉంది అని. నేరం చేయలేదని తెలుసుకోవడం ఏంటి? అంటే లక్ష్మి ఆ నేరం చేయలేదా? తను తన భర్తను చంపలేదా? తను చంపలేదు. మరి
నేనే చంపించాను. ఏమంటున్నారు మేడం? అవునీశ్వరి గారు, దాని మొగుడు ఆఫీస్లో చాలా సిన్సియర్. వాడి సిన్సియారిటీ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. వాడు ఒక్క రూపాయి తినేవాడు కాదు, తినేవాళ్ళని తినిచ్చేవాడు కాదు. ఆఫీస్లో ఎవరు ఏ తప్పుడు లెక్కలు చెప్పినా చాలా ఈజీగా కనిపెట్టేసేవాడు. అలా కనిపెడుతూ వాడు నా వరకు వచ్చాడు. దోచుకోవడానికి నేను చేస్తున్న ఫ్రాడ్ పనులు, నేను చేస్తున్న స్కామ్లు అన్నీ తెలుసుకున్నాడు. అంతటితో ఆగలేదు వాడు. అప్పుడు ఎండీగా ఉన్న కృష్ణకి కంప్లైంట్ కూడా చేశాడు. కానీ కృష్ణ నాకు పెద్దగా ప్రాబ్లం ఏమీ కాలేదు. అయినా వాడొక తాగుబోతు, నా మైకంలో ఉన్న తిరుగుబోతు. నేను గెస్ చేసినట్టే కృష్ణ వాడి మాటలు నమ్మలేదు, పట్టించుకోలేదు. పోనీ అక్కడితో అయినా ఆగాడు అంటే అక్కడ కూడా ఆగలేదు. నేను చేసిన ప్రతి ఫ్రాడ్ పనికి ప్రూఫ్స్ సేకరించి ధర్మతేజ రానమల ముందు పెట్టి నా పైన కంప్లైంట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అప్పటికి ఇందులో ఇన్వాల్వ్ కావద్దు అని వాడికి వార్నింగ్ ఇచ్చాను. లెక్క చేయలేదు. ఇంకా తప్పలేదు. పక్కగా ప్లాన్ చేసి వాళ్ళ ఇంట్లోని ఆ ఇద్దరిని మర్డర్ చేయించాను. ఆ తర్వాత పోలీస్ ఎంక్వైరీ ఆఫీస్ వైపుకు రాకుండా ఉండాలని ప్లాన్ చేసి ఈ లక్ష్మిని ఆ మర్డర్ కేసులో ఇరికించేశాను. లక్ష్మి ఏ నేరం చేసిందని సరైన ప్రూఫ్స్ క్రియేట్ చేసి కోర్టును నమ్మించడం కోసం చాలానే ఖర్చు చేశాను. ఆఫీస్లో వాడి అడ్డు క్లియర్ అయ్యాక ఇక నాకు తిరిగే లేకుండా పోయింది. వెనక్కి తిరిగి చూసుకోలేదు. కృష్ణ వీక్నెస్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా దొరికినట్టుగా దోచుకున్నాను. ఇప్పుడు మనం జైల్లో ఉండి జల్సాలు చేస్తున్న డబ్బంతా అక్కడ దోచుకున్న డబ్బే. ఫైనల్ టచ్గా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని డిసైడ్ అయిన కృష్ణ నన్ను పాడు చేసినట్టు అందుకు ప్రతీకగా నా మెడలో వాడు తాళి కట్టాడని కథలు చెప్పి ఆ ఇంటిని చేరాను. ఆ తర్వాత జరిగింది మీకు తెలిసిందే. చివరికి రానమ్మ నన్ను కనిపెట్టి ఇక్కడికి పంపించింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీది మామూలు క్రిమినల్ మైండ్ కాదు మేడం. లైఫ్ టైం శిక్ష పడాల్సిన క్రిమినల్ మీరు. అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. ఆ రాణమ్మ నిజం తెలుసుకుందంటే ఇక్కడి నుంచే స్కెచ్ మొదలు పెడుతుంది. హా, రాణమ్మ ఇక్కడ నన్ను దాటుకుని ఏం స్కెచ్ చేస్తుంది మేడం? పోనీ ఒక పంచేనా? వాళ్ళిద్దరినీ వేరే వేరే సెల్లో వేసి విడగొట్టనా? వద్దు, వాళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉండాలి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుకున్నారో మనకి తెలియాలి. ఇక మీదట రానమ్మని చాలా కేర్ఫుల్గా వాచ్ చేస్తూనే ఉండాలి. తను ఏ ప్లాన్ చేసినా దాన్ని మనం తిప్పు కొడుతూనే ఉండాలి. ఈలోపు మనం అనుకున్నట్టు ఏ చిన్న అవకాశం దొరికినా ఆ రాణమ్మని శవంగా బయటకు పంపించాలి. మీరు డిసైడ్ అయిపోండి. రాణమ్మ శవంగానే బయటికెళ్తుంది. మీరు రిలాక్స్గా ఉండండి. ఈ జైల్లో నాకు తెలియకుండా ఏదీ జరగదు. గుడ్. అన్నట్టు మీ బర్త్డేకి నెక్లెస్ ఆర్డర్ ఇచ్చాను. ఇంటికే డెలివరీ వస్తుంది, తీసుకోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రాణమ్మా, ఇది వర్ష సామ్రాజ్యం. ఇక్కడ నువ్వు అనుకున్నది ఏది జరగదు. నేను చెప్పిందే జరుగుతుంది. నమస్తే మేడం. వచ్చావా మళ్ళీ? వచ్చాను మేడం. మిమ్మల్ని ఇలా చూస్తుంటే
నాకు చాలా బాధగా ఉంది మేడం. ఇలా ఈ చీకటి ప్రపంచంలో ఇంకా ఎన్నాళ్ళు మేడం? ఈ చీకటిని చీల్చుకొని మీరు బయటకొచ్చే సమయం వచ్చింది కదా మేడం. అయినా మీరు ఎందుకు బయటికి రావడం లేదు? ఆ విజయ్ ద్వారా ఆ రాణమ్మ వాళ్ళని ఏదో చేస్తారని ప్లాన్ చేస్తే రాణమ్మ విజయ్ని మట్టి కరిపించి జైలుకెళ్ళింది. ఇంక మీకు అడ్డే ఉంది మేడం. మీరింక ధైర్యంగా బయటికి రావచ్చు కదా. మేడం, రాణమ్మ ఎవరనుకున్నావు? నా రాణమ్మ. నేను వచ్చిందే రాణమ్మ కోసం. అలాంటి రాణమ్మ జైల్లో ఉంటే నేనెలా ఈ చీకటి నుంచి బయటకొస్తాను? అదేంటి మేడం, తను కోసమే కదా మీరు ఈ చీకటి ప్రపంచంలో ఉన్నారు. ఇప్పుడు తనే లేనప్పుడు మీరు బయటికి వచ్చి మీరు అనుకున్నది సాధించవచ్చు కదా. పిచ్చి మళ్ళీ, అందుకే నిన్ను కొట్టాను. పందెం ఏదైనా మన ఎదుటి వ్యక్తి మనకి సమఉజ్జి అయ్యుండాలి. అప్పుడే కదా పోటీలో మజా ఉంటుంది. పరుగు పందెంలో నెగ్గాలన్నా, పాచికలాడి గెలవాలన్నా మనతో తలపడే వ్యక్తి మనం ఎత్తుకు పై ఎత్తు వేస్తే తట్టుకొని బలంగా నిలబడాలి. మనకు ముందే ఆ వ్యక్తి ఓడిపోతాడు అని తెలిసినా, లేదా ఆ వ్యక్తిలో మనతో పోరాడే సత్తువు లేదని మనకు అర్థమైనా ఆ ఆటలో కానీ పోటీలో కానీ కిక్కుండదు. ఏ వేటగాడికైనా సింహం దానంతటది ఎదురుపడితే వేటలో కిక్కే ఉంటుంది చెప్పు. రాణెమ్మ నాకు మామూలు శత్రువు కాదు, నా ప్రియమైన శత్రువు. తను తిరిగి రావాలి, పంజా విసరాలి. అప్పుడే మొదలవుతుంది అసలైన ఆట. అంటే మేడం, అప్పటి వరకు మీకు ఈ చీకటి తప్పదా మేడం? తప్పదు మళ్ళీ. రాణెమ్మ జైలు నుంచి బయటికి రావడం, నేను ఈ చీకటిని చీల్చుకొని బయటికి రావడం రెండూ ఒకేసారి జరుగుతాయి. ఆ తర్వాతే అస్సలు కథ. ఈ లోపల నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. చెప్పింది చెప్పినట్టు చేయి మళ్ళీ. అలాగే మేడం. నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే మేడం, ఉంటాను. రాణెమ్మా, తొందరగా రామ్మా. మీరు చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారమ్మా. మిమ్మల్ని చూశాక మాకు చాలా ధైర్యం వచ్చింది. ఆ వర్ష నాయకుల ఆగడాలను అరికట్టడానికి మీ రూపంలో మాకొక లీడర్ వచ్చింది. మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడెవరికి ఎవరు లీడర్ కాదు. అందరం శిక్ష అనుభవించడానికి వచ్చిన ఖైదీలమే. అమృతకు మీరు ధైర్యం చెప్తుంటే లేనిపోని చెప్పి రెచ్చగొడుతున్నారని అనవసరంగా మీ మీద నోరు పారేసుకున్నాం. కానీ మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరిలో మీ ధైర్యం రావాలండి. మొన్నలా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించండి. అయ్యయ్యో, ఎవరైనా జైల్లో సేఫ్టీ ఉంటుందనుకుంటారు, కానీ జైల్లో కూడా ఇలాంటి వ్యక్తులుంటారని అనుకోలేదు. ఇంకోసారి తోక జాడించారంటే త్వరలోనే మన రానమ్మ ఆ వర్ష కూడా సరైన బుద్ధి చెప్తుంది. ఇంకా మాట్లాడుకుంది చాలు గాని ట్రస్ట్ వాళ్ళు మీకు ఫ్రూట్స్ పంచడానికి వచ్చారు. పదండి పదండి. మేడం, ఫ్రూట్స్ పంచడానికి వచ్చింది ఎవరో కాదు, మీ అబ్బాయి కోడలే. అవునా? రండి. అలాగేనండి, పదండి. అమ్మా, నా వల్ల కావట్లేదమ్మా. ఫ్రూట్స్ తీసుకున్నావు కదా, వెళ్ళా. ఏంటే చెల్లి, ఎలా ఉన్నావు? ఏంటి అలా చూస్తున్నావు? నా మెడలో కృష్ణ తాళి కట్టుకున్నా, నేను కట్టించుకున్నాను. కొన్నాళ్ళు కృష్ణ భార్యగా చలామణి అయ్యాను కదా, అప్పుడు నువ్వు నా చెల్లివే కదా.